హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పక్కా మధ్యతరగతి కుటుంబం ఆలోచనలు మాత్రం ఉన్నతం కాబట్టి కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. అనాథ ఆశ్రమాల్లో పాఠాలు చెప్పింది. ఎన్జీఓలతో కలిసి పనిచేసింది. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. అవకాశం వస్తే సినిమాల్లోనూ నటిస్తుంది. సోనియా ఆకుల జీవితం వైవిధ్యభరితం. ప్రాజెక్టు శక్తిని విజయవంతం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగు పెడుతున్న సోనియా ఆకుల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఆమె రియల్ లైఫ్ స్టోరీస్ లో తెలుసుకుందాం. సోనియా ఆకుల మే 31న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంతనిలో ఆకుల చక్రపాణి మల్లేశ్వరి దంపతులకు జన్మించింది. అమ్మ మల్లేశ్వరి గృహిణి, నాన్న చక్రపాణి వ్యవసాయం చేసేవారు. సోనియాకు నాగేష్, నరేష్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వీరిలో ఒకరు ఇంజనీర్ కాగా మరొకరు డాక్టర్. ఇక సోనియా 9వ తరగతి వరకు మంతనిలో, 10వ తరగతి వరంగల్ హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేసింది. సోనియా ఇంటర్ నుంచి హైదరాబాద్లోనే చదువుకుంది. బోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. తల్లిదండ్రుల స్ఫూర్తితో కాలేజీ రోజుల్లోనే అనాథ బాలలకు తన వంతు సాయం చేసేది. ఎన్సీసీ, ఎన్ఎస్లలో చురుగ్గా పాల్గొనేది. అప్పుడే సోనియాకు సేవ పట్ల ఆసక్తి కలిగింది. అలా 2017లో ఆశా అనే ఫౌండేషన్ ను ప్రారంభించింది. చదువుకుంటూనే సంతోష్ నగర్లోని ఓ అనాథ ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పేది. తరుణి, యువ భారతి, రామకృష్ణ మఠం తదితర సంస్థలలో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంది. బీటెక్ పూర్తయ్యేంత వరకు సోనియాకు సివిల్స్ పైన గురి ఉండేది. 2 సార్లు ప్రయత్నించినా రాలేదు. దీంతో కొంతకాలం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసింది. సోనియాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. అక్కడ తరచూ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగేవి. అధికారులకు తన గురించి తెలిసి కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా చేయించేవారు. ఆ సందర్భంలోనే సోనియా మాట తీరు నచ్చి మామిడి హరికృష్ణ రవీంద్ర భారతిలో సినీ వారం ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేయించారు. ఆ సమయంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశం వచ్చింది. వాటిని చూసే సోనియాకు జార్జిరెడ్డి సినిమాలో చెల్లె క్యారెక్టర్ ఇచ్చారు. చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. అందులో తన నటన చూసి రామ్ గోపాల్ వర్మ వైరస్ మూవీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. కానీ సోనియాకు ఆశా ఎన్కౌంటర్ చిత్రంతో ఓ గుర్తింపు వచ్చింది. అయితే ఇంత చేసినా సోనియా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. LLBని పూర్తి చేసింది. అలాగే ప్రాజెక్టు ప్రేరణ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు, 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారు చదువుకయ్యే ఖర్చులను సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మంతని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో 5 గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా సోనియా చేసిన సేవలకు గాను 2018లో సింగడి అవార్డు అందుకుంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లగా నాకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. అందుకే సేవా రంగమే నా తొలి ప్రాధాన్యం. సినిమా ద్వారా వచ్చే డబ్బులతో విస్తృతంగా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి పరిశ్రమను వదిలిపెట్టాను. సోనియా ఆకుల బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంది. తన ఆట తీరుతో బిగ్ బాస్ విన్నర్ గా గెలవాలని కోరుకుందాం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.